హాయ్, వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. రోజుకి కనీసం 1,50,000 మంది దర్శనం చేసుకుంటారు హిందువులు అంటే ఎందుకు అంత ఈర్ష్య, ద్వేషాలు, పగ? అసలు అర్థం కాని విషయం. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే దానికి తోడు గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో టీటీడీ ఈఓ పరమతస్తుడు, చైర్మన్లు అందరూ ఎంత దారుణమైన విషయం అంటే, ఆ 5 ఏళ్ళు మేము 4 సార్లు వెళ్ళాము, 4 సార్లు ఎక్కువ వెళ్ళినట్టున్నాము. కానీ ఆ అన్నప్రసాదం తిన్నప్పుడు కూడా అంత టేస్ట్ లేదు, తినబుద్ధి కాదు. అసలు ఎప్పుడు పెడతారా అని చూసుకుంటే లైన్లు లక్షలాది మంది వెయిట్ చేసిన భక్తులు, వేలాది మంది భోజనానికి వెళ్తే ఖాళీ లేకుండా ఉండేది పరిస్థితిలో లాస్ట్కి అది కూడా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. అంతా చాలా వరస్ట్గా అక్కడ తిరుమల తిరుపతి అంటే ఏం లేదు. వాళ్ళు చేయాల్సింది ఏం చేయాలనుకుంటున్నారంటే, ఈ యొక్క దేవస్థానం ప్రపంచంలోనే 2వ స్థానం ఉంది. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ కానీ భక్తుల సందర్శన కానీ అంత పవిత్రంగా ఉంది. అలాంటి పవిత్రతని చెడగొడితే ఇంకా ఈ మనోభావాలు దెబ్బతింటే ఇంకా గుడికి వెళ్ళకపోతే అది సులకం చేద్దామని వైసీపీ పాలన చాలా ప్రయత్నం చేసింది. లాస్ట్ తీవ్రంగా మనకు తెలియని విషయం ఏంటంటే, తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కోసము ఒకప్పుడు దర్శనానికి వెళ్తే 2 లడ్డు 3 లడ్లు ఇచ్చేవాళ్ళు. ఆ ప్రసాదం కొరకు వెయిట్ చేసేవాళ్ళం. అలాంటిదిను ఆ ప్రసాదం మీకు బుక్ చేసుకుంటే కొరియర్ వచ్చే పరిస్థితి కూడా వచ్చింది ఒకనొక టైంలోనూ. ఇలాంటివన్నీ చూస్తే బాధ అనిపించేది. అలాంటిది ఆ ప్రసాదం తయారు చేసినప్పుడు నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసేవాళ్ళు. అలాంటిది దాంతో పాటు లడ్డు తయారు చేస్తే ఆ లడ్డు కల్తీ చేసి మనం బిర్యానీలు ఓల్డ్ సిటీలో అక్కడెక్కడ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలోన ఆవు చర్మాలతో తీసిన నెయ్యిని కలిపి బిర్యానీ చేశారని చెప్పుకుంటాం. అలాంటి పరిస్థితి ఆ పవిత్రమైన దేవాలయంలో కూడా జరిగిందని ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు చెప్తున్నాడంటే అది ఊరికి తెలుసుకోకుండా హిందువుల మనోభావాలు దెబ్బతిండకి ఎప్పుడు చెప్పరు. అసలు ఏం జరిగింది? ఆనం వెంకటరమణారెడ్డి ఏం మాట్లాడుతుంటాం. టెస్టింగ్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు. తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ 1 లాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే నంబర్ 1 ల్యాబ్. ఏమయ్యా? ఇదిగో టెస్ట్ రిపోర్ట్. వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ లాబొరేటరీ టీటీడీ వాళ్ళు చేసింది. ఇదిగో రిపోర్ట్. ఒక్కటొక్కటి చూపిస్తాను, మీకు అవసరమైంది చెప్తాను. 2 నుండి ప్రతి యాసిడ్, ప్రతి కాంపోనెంట్, దీంట్లో ఆ మిల్క్ లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమేమి ఉన్నాయి, అసలు ఏముంది దీంట్లో, ఆ నెయ్యిలో, ప్రతి ఒక్క రిపోర్ట్ 52 ఐటమ్స్ ని అనలైజ్ చేసి మీరు సప్లై చేసిన నెయ్యి మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చాను. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఫైనల్ రిపోర్ట్ ఎనెక్సర్ 1 ఇది చూడండి. దీన్ని ఫోకస్ చేయండి. దీంట్లో ఏం రాస్తుందంటే నేను చదువుతాను, మళ్ళీ మీకు చూపిస్తాను. X value equation of its suspected adulterants as per ISO 17678/2019. అంటే ఈ నెయ్యిలో ఏమేమి ఉంది? సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె, చేప నూనె. ఆ పవిత్ర దెబ్బతీసిన ఎవ్వరు బాగుపడలేదు, ఎవరు బాగుపడరు. అందుకే 11కి చేరింది 151 నుంచి. ఇంకా ఏం చేస్తాడో ఆ ప్రతి ఒక్కరిని గమనించండి. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరతో పెట్టుకున్న ఈరోజు గాలి జనార్దన్తో పాటు ఎవ్వరు కూడా
అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ముందు ముందు తెలుస్తుంది. ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేపలను కూడా కలిపారు. సరే 2-3 పామ్ ఆయిల్, కోకోనట్, పాము, ఫ్యాట్. నెంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసం. గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాన్ని కలిపారు బీఫ్ టాలో. నెంబర్ 4 లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అవి ఏ జంతువులో మనకు తెలీదు. కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కూలిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటది చెన్నై నుంచి. మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారు తెలుసా? నెల్లూరులో పట్టుకున్నారు లేదా? 1000 టన్నులు పట్టుకున్నారు, 100 టన్నులు. ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది. సరే, ఇది ఒక రిపోర్టే కదా, ఇది తప్పు కావచ్చు అన్నారు. ఇదిగోండి సెకండ్ రిపోర్ట్. ఇంకొక రిపోర్ట్ 8023654. ఇదిగోండి, నేను క్విక్గా చూపిస్తాను. సేమ్ థింగ్. అరే ఏమరా నాయన, మా డబ్బులతోటి అంటే హిందువుల డబ్బులతోటి మీరు మీ తీర్థయాత్రకి వెళ్తారు, ఎక్కడెక్కడో తిరుగుతారు, ఏదేదో చేస్తారు. ₹1 మీకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను, ఆ మతంలో ఉన్న ఎవరిని అడగట్లేదు. ఇంత దారుణానికి పాల్పడిన మిమ్మల్ని అడుగుతున్నాను, వైవి సుబ్బారెడ్డిని అడుగుతున్నాను, ఆ కరుణాకర్ రెడ్డిని అడుగుతున్నాను. వీళ్ళే తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటపెట్టుకొని ఇంత దరిద్రానికి ఒడిగట్టి ఇది నిజమాని తేలిందని చెప్తున్నారు. నిజంగా నిజమని తేలిస్తే యావత్తు భారతీయుల్లోని హిందువులందరూ, ఇంకా ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళందరూ చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారో తెలియట్లేదు. మరి నరేంద్ర మోడీ గారు దేశం కొరకు, మన జాతి కొరకు, హిందువుల జాతి కొరకు చెప్పుకుంటారు. మరి ఈ అసలు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళని? వాళ్ళెవరు బయట తిరగడానికి అర్హులు కాదు అని గ్యారంటీగా హిందువులందరూ నమ్మాలి. ఇక సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరికి దయచేసి ఇకనైనా మేల్కోకపోతే మనకి ఎందుకులే వచ్చామో దండం పెట్టా వెళ్ళిపోతామంటే ఎందుకు బతకడం, ఎందుకు ఉండడం, ఎందుకు చేయాలి అనవసరం విధాంతులు. ఒక్కసారి గమనించండి ఎంత దరిద్రమైన పాలన అందించారంటే వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. ఇది రిపోర్ట్ నెంబర్ 2. సేమ్ థింగ్. ఫిష్ ఆయిల్, బీఫ్, గొడ్డు మాంసం, యానిమల్ ఫ్యాట్, కుళ్ళిపోయిన చచ్చిపోయిన జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది. సరే, ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైలీ కానీ ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం. ఇక్కడ చూడండి, ఎస్ వాల్యూ ఇక్కడ వేసారు చూడండి, ఎస్ వాల్యూ. ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే 95.68 to 104.32 ఉండాలి. ఇక్కడ చూడండి, 95.8 to 104.32 అంటే అది స్టాండర్డ్ వాల్యూ. అంటే ఆ రేంజ్కి రావాలా ఈ నెయ్యి. వస్తే మంచి నెయ్యి అయినట్టు. ఎంత వచ్చింది? 19.72. 100 యావరేజ్ వేసుకోండి. 100 ఉండాల్సింది 19.72. అంటే 19, 18, 20% కూడా రాలా. 20% అంటే నాణ్యతలో 20% వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక శాంపుల్లో 19.77, ఇక్కడ వచ్చి 19.72 ఒకటి, ఇదిగోండి 19.77. 100 యావరేజ్ ఉండాల్సింది. అంటే 19% కూడా ఈ నెయ్యి నాణ్యత పూర్తిగా గొడ్డు మాంసం, చేప
ఆయిల్, చేప నూనె, కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు, ఆ మాంసం వాడారు, దీంట్లో కలిపారనే రిపోర్టు మేము చెప్పటం లేదు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది, వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది. ఒక శాంపుల్ కాదు, 2 శాంపుల్స్, ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి. ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను వీళ్ళు ఏ విధంగా ఇంకా అంటే హిందువులుగా చెప్పుకునే వాళ్ళు జై జగన్ అని ఏ విధంగా అన్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు విజయవాడ వచ్చినా ఎక్కడికి వచ్చినా అంటున్నారు. వైవి సుబ్బారెడ్డి వాళ్ళ భార్య బుక్ పట్టుకొని ఏదో ఒక మత ప్రచారం బుక్ పట్టుకొని తిరుగుతుంది. వైవి సుబ్బారెడ్డి ఏంటి అసలు ఇదంతా ఏం జరుగుతుందని తెలీదా? ఇంకా మనం అసలు మన హిందూ జాతిలోనే పుట్టామా? ఇదా మనకు కావాల్సింది? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఏ రకంగా పెట్టుకోండి, అసలు బయట తినడానికి అర్హులా ఇల్లు? ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం గత 5 ఏళ్ళలో పాలించిన ఎవరైతే ఉన్నారో, ఈవో కానీ చైర్మన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ తిరగడానికి అర్హులు కాదు. ఏం చేస్తున్నారు? అప్పుడెప్పుడు మరి ఇప్పుడు చెప్పకూడదో లేదో ఒక వ్యక్తి మేము 15 నిమిషాలు మాకు కానీ మీరు టైం ఇస్తే మేము ఏదైనా చేస్తాం హిందూ దేశాన్ని అనే వ్యక్తి, అలాంటి వ్యక్తులు ఏదైతే అన్నారో మరి 80% ఉన్న మనము ఏం చేయలేరా? ఏమైపోయింది రాజాసింగ్? అసలు ఏంటి? ఎక్కడ పోతుంది ఇది? రాజాసింగ్ ఎక్కడున్నాడు? బీజేపీ మన బండి సంజయ్ ఎక్కడున్నాడు? అసలు ఉన్నారా మీరు అందరూ? తెలంగాణలో కొట్లాడతారా? హిందువులంటే ఒక తెలంగాణలో రాముడు 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 అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళారు కదా. ఏంటి దేవుడి మీద ఇన్ని అపవాదాల? చేప నూనెతోటి, చేప మాంసంతో, జంతువులు కలేబరాలతోటి దాంతో నెయ్యి చేస్తే 19% వస్తే ఆ నెయ్యి నాణ్యత ఒరిజినల్ నెయ్యి 100% వస్తుంది. అయినే మనము తిరుపతి ప్రసాదం కళ్ళకు అద్దుకొని తింటాము. అది మతము కొల్లము లేకుండా ప్రతి ఒక్కరు తిరుపతి లడ్డానంగానే కాళ్ళకున్న చెప్పులు ఇప్పేసి మనం తింటాం. అలాంటి తిరుపతి ప్రసాదాన్ని ఇంత కలుషితం చేసిన గత 5 ఏళ్ళ వైసీపీ పాలనకి ఏ రకంగా బుద్ధి చెప్పాలో మీకే వదిలేస్తున్నాను. ఒకసారి బాగా ఆలోచిస్తారని మరొకసారి కోరుకుంటూ నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.